అందరికీ నమస్కారం. నేను నీలిమ. వెల్కమ్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ మధ్య కాలంలో మీ అందరికీ జ్వరం కానీ సివియర్ హెడేక్ కానీ వస్తున్నదా? మీ యొక్క స్కిన్ మీద ఏమైనా బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయా? అసలు ఈ సిమ్టమ్స్ మీరందరూ గమనించారా? ఇన్ కేస్ గమనిస్తే మీరందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వీటన్నిటికీ మెయిన్ కారణం స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి. ఇందుకే ఈ వ్యాధి కోసం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇన్ కేస్ స్క్రబ్ టైఫస్ వస్తే మీరందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అసలు స్క్రబ్ టైఫస్ యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఇవన్నీ కూడా చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి నాగేశ్వరరావు గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ MGM 7 Hills హాస్పిటల్స్. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మనం అందరూ వింటూనే ఉన్నాం యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి. ఇందుకీ ఈ వ్యాధి ఎలా వస్తున్నదో ఏంటో మీరు చెప్తారా? ఐఎమ్ డాక్టర్ నాగేశ్వరరావు, జనరల్ ఫిజిషియన్, MGM 7 Hills హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు మీరు అడిగినట్టు ఇప్పుడు జ్వరాలు చాలా తీవ్రత ఎక్కువ ఉంది. వర్షాకాలం మొదలైన దగ్గర నుంచి జ్వరాలు వస్తుంటాయి. దీంట్లో మలేరియా, డెంగ్యూ అనే జ్వరాలు అందరికీ తెలిసినవి, టైఫాయిడ్ అలాగా. దాంట్లో ప్రధానంగా స్క్రబ్ టైఫస్ కూడా ఒక మోస్ట్ కామన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అండి. ఓకే, ఇది అసలు ఎలాంటి రకమైన వ్యాధి అంటారు సార్? ఇది జూనోటిక్ డిసీజ్ అంటారు. అంటే జంతువుల ద్వారా వ్యాపించే వాటిని జూనోటిక్ డిసీజ్ అంటారు. ఇవి రొడెంట్స్ అంటే ఎలకలు, ఉడుతలు, వీటిని రొడెంట్స్ అంటారు. వాటి ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. వాటి ఇంటెస్టైన్ లో ఈ స్క్రబ్ టైఫస్ కారణమైన క్రిమి దాంట్లో ఉంటుంది. దాన్ని రికెట్షియా ఆర్గానిజం అంటారు. ఈ రికెట్షియా ఆర్గానిజం అనేది మనుషులకి వ్యాప్తి చెందడానికి మైట్ బైట్ అని ఉంటుందండి. మైట్స్ అంటే నల్లి లాంటివి అనమాట. ఈ మైట్ బైట్ ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు వ్యాధి లక్షణాలు వస్తాయి అన్నమాట. ఓకే సార్, ఇందుకే ఒక స్క్రబ్ టైఫస్ మీరు వ్యాపిస్తుందని అంటున్నారు. ఇందుకే అది ఎలా వ్యాపిస్తుంది ఏంటో మీరు చెప్తారా సార్? ఇప్పుడు రొడెంట్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు, రొడెంట్స్ ఉన్న ఏరియాలో మనం దగ్గరలో ఉన్నప్పుడు, ఎక్స్పెషల్లీ ఈ మంచి చెట్లు, పొదలు, ఫీల్డ్స్, పొలాలు, వీటిల్లో ఈ రొడెంట్స్ ఎక్కువ ఉంటాయి కదండి. చెట్లు, బుషెస్, వీటి ద్వారా అక్కడ రొడెంట్స్ ద్వారా మనం అక్కడ వర్క్ చేసినప్పుడు ఫార్మర్స్ కానీ, పిల్లలు ఆడుకున్నప్పుడు కానీ, జనాలు ఆ ఏరియాలో ఎక్కువ ఉండే వాళ్ళకి, ఎస్పెషల్లీ విలేజెస్లో ఉండే వాళ్ళకి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ మైట్ అనేది స్కిన్ మీద బైట్ చేసినప్పుడు ఈ ఆర్గానిజం అనేది స్ప్రెడ్ అవుతుంది, చర్మం ద్వారా లోనికి ఎంటర్ అవుతుంది అనమాట. అప్పుడు వ్యాధి మొదలవుతుంది. అండ్ సార్, ఇక మీ దగ్గర కూడా కొంతమంది పేషెంట్స్ వస్తున్నారని మీరు చెప్పడం జరిగింది. సో ఇంతకీ మీ దగ్గర కూడా పేషెంట్స్ వస్తున్నారు. సో ఎంతమంది వస్తున్నారు ఏంటి? యాక్చువల్గా మనకి ఇది టెరిషియరీ కేర్ హాస్పిటల్ మీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే పెరిఫెరీస్లో లక్షణాలతో ఉండి దగ్గరలో ట్రీట్ చేస్తారు చాలామంది. మరి తీవ్రంగా ఉన్నప్పుడు రిఫర్ చేస్తుంటారు హయ్యర్ సెంటర్కి. లేదు అక్కడ డయాగ్నోస్టిక్ మెథడ్స్ అక్కడ ఏమి లేకపోయినా, అక్కడ వీలు అవ్వకపోయినా పేషెంట్స్ ఆన్ దేర్ ఓన్ వస్తుంటారు. మేము వెరీ కామన్గా చూస్తాం. మలేరియా, డెంగ్యూ అవన్నీ ఎంత కామన్గా చూస్తున్నామో ఇది కూడా అంతే కామన్గా చూస్తాం. అందరూ సీరియస్ పేషెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఓపీలో కూడా చూడొచ్చు. సీరియస్ అయితేనే అడ్మిషన్స్ కూడా అవసరం అవుతాయండి. ఓకే, ఇక సార్ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏమంటారు సార్? ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణం తెలుసుకున్న దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే ఆ క్రిమి మైట్ బయట ద్వారా చర్మంలోకి ఇంజెక్ట్ అయినప్పుడు దాని వ్యాధి లక్షణాలు బయటపడడానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది అప్రాక్సిమేట్గా 9 to 10 days ఉంటుందండి. ఆ తర్వాత మనకి వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అన్ని జ్వరాలాగే దీనికి కూడా హై ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, కళ్ళ చుట్టూ నొప్పి రావడము, విపరీతంగా వీక్నెస్ రావడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి. సో ఈ లక్షణాలు అదర్ వైరల్ ఫీవర్లో కూడా ఉండొచ్చు. సో ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్లో డిఫరెన్షియేట్ చేయడం కష్టమే. బట్ ఆ ఏరియాస్లో ఎక్కువగా ట్రాపికల్ ఫీవర్స్ వచ్చినప్పుడు జనరల్గా ఆ ఏరియాలో డెంగ్యూ ఎక్కువ ఉందనుకోండి, డెంగ్యూ టెస్ట్ చేస్తాం. మలేరియా ఎక్కువ ఉంది, అలాగే ఇది కూడా ట్రాపికల్ ఫీవర్ వర్కప్లో ఈ స్క్రబ్ టైఫస్ని కూడా ఇంపార్టెంట్గా మర్చిపోకుండా ఈ టెస్ట్ చేస్తే మనకి యాంటీబాడీ టెస్ట్ అంటారు స్క్రబ్ టైఫస్కి. దీని ద్వారా పాజిటివ్ వస్తే వ్యాధిని నిర్ధారించవచ్చు. సో స్క్రబ్ టైఫస్ అనేది పాజిటివ్ రాగానే ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, ఈవెన్ రీసెంట్గా ఏపీలో కూడా ఓవరాల్గా ఒక 6,000 to 7,000 మెంబర్స్ టెస్ట్ చేయించుకున్నారంట. సో 13 members వరకు వచ్చిందంటే యొక్క వ్యాధి ఇంకా ఎంతవరకు విస్తరించవచ్చు అంటారు? ఇది వ్యాధి విస్తరించడం అంటే ఏముండదండి. అంటే ఈ ఎప్పటి నుంచో ఉంది డిసీజ్. బట్ ఇప్పుడు ప్రామినెంట్గా తెలుస్తుంది అంతే. నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ అందరికీ బాగా తెలుస్తుంది. అంటే ఎప్పటి నుండి యొక్క స్క్రబ్ టైఫస్ అనేది స్టార్ట్ అయింది సార్ మన యొక్క ఏపీలో? కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి. ఎప్పటి నుంచి ఉన్నది అంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇది కూడా అప్పటి నుంచే ఉంది. కాకపోతే డయాగ్నోస్టిక్స్ అని ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది కాబట్టి టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇంతకుముందు తెలియనప్పుడు యాంటీబయాటిక్స్ కంట్రోల్ అయ్యేది. సో పేషెంట్ రాగానే డయాగ్నోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు టెస్ట్ చేసి
కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఓకే సరే, ఇక కొంతమందికి స్కిన్ మీద కొన్ని బ్లాక్ స్పాట్స్ వస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఇందుకు ఈ బ్లాక్ స్పాట్స్ వల్ల ఏమైనా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉన్నదంటారా? బ్లాక్ స్పాట్స్ ఎలా వస్తాయంటే ఆ క్రిమి మనకి ఎక్కడైతే చర్మాన్ని కుట్టి బాడీలోకి ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అయ్యే ప్లేస్లోని మన బాడీ ఇమ్యూనాలజికల్ రియాక్షన్ వల్ల అక్కడ స్పాట్ వస్తుంది, బ్లాక్ స్పాట్. దాన్ని ఎస్చార్ అంటారు. దాని సరౌండింగ్లో రెడ్గా ఉంటుంది అనమాట. ఆ ఎస్చార్ అనేది మనం ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక క్లూ అనమాట. బట్ ఈ స్క్రబ్ టైఫస్ అందరికీ ఎస్చార్ రావాలని రూల్ ఏం లేదు. 50-50 రావచ్చు, కొంతమందికి రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో ఎస్చార్ అనేది మనకి ఒక డయాగ్నోస్ చేయడానికి ఒక క్లూ అనమాట, స్పెషల్గా దీనికి అనమాట. అలాగే బాడీ మీద ర్యాష్ కూడా రావచ్చు. ఒక ఫీవర్ వచ్చిన 5 రోజులు 6 రోజుల తర్వాత ర్యాష్ కూడా రావచ్చు. సరే, ఇక ఎవరికైతే జ్వరం వస్తుందో ఇన్ కేస్ ఇది స్క్రబ్ టైఫస్ అని అనుమానిస్తే వాళ్ళు ఎలా నిర్ధారించుకోవచ్చు అంటారు? ఈ రొటీన్గా మన యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయండి. స్క్రబ్ టైఫస్ అనేది ఒక ఫిజిషియన్ ఎవరైనా చూసినప్పుడు సస్పెక్ట్ చేయగానే ఆ డాక్టర్ గారు మనకి యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుంది ఆ డయాగ్నోసిస్కి. ఆ టెస్ట్ కన్ఫర్మ్ అయితే యాంటీబాడీ పాజిటివ్ అయితే మన స్క్రబ్ టైఫస్ కింద కన్ఫర్మేషన్ చేసినట్టు. ఓకే సార్. సార్ ఇన్ కేస్ కొంతమందికి జ్వరం వస్తుంది, ఇది స్క్రబ్ టైఫస్ కాదు, నార్మల్గా ఒక నార్మల్ ఫీవర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటే, సో మరి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ఇప్పుడు మేము చూస్తున్న కేసెస్ అన్ని తీవ్రమైన కేసులు అండి. ఐసీయూలో అడ్మిట్ అయ్యే కేసెస్ అన్ని ఉంటాయి. కారణం ఏంటంటే మీరు అడిగినట్టు చాలా మంది మామూలు ఫీవర్ అనుకుని దగ్గరలో మెడికల్ షాప్లో టాబ్లెట్స్ ఫీవర్కి వాటికి వాడడం, తెలిసిన యాంటీబయాటిక్స్ 2-3 వేసుకోవడం చేస్తుంటారు. ఈ మనకి కొంచెం ఇనీషియల్గా ఈ స్క్రబ్ టైఫస్ అందరికీ సీరియస్గా రాదండి. మామూలు ఫీవర్ లాగా ప్రెజెంట్ అవుతుంది. ఒక 1 వీక్ వరకు మామూలుగా ఉండొచ్చు. 1 వీక్ తర్వాత నుంచి అప్పటికి సరైన ట్రీట్మెంట్ దానికి అందకపోతే 1 వీక్లో చాలా తీవ్రంగా అయ్యే అవకాశం ఉంది. అప్పుడు తీవ్రత దాల్చినప్పుడు వాళ్ళు పాపం అప్పుడు చూసుకొని వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తుంటారు. అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే సిమ్టమ్స్ వస్తాయి, బాడీ పెయిన్స్, ఫీవర్ వచ్చి సివియర్ వీక్నెస్ వస్తుంది, తగ్గట్లేదు, కొంచెం జాండీస్ లాగా వచ్చినా, ర్యాష్ వచ్చినా ఇమీడియట్గా దగ్గరలో డాక్టర్ గారు చూపించుకుంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయగలరు. లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ రేట్ పెరిగిపోతుంది. సార్, అంటే ఇది మలేరియా, డెంగ్యూ వ్యాధి కన్నా ఇంకా ఒక తీవ్రమైన వ్యాధి అంటారా స్క్రబ్ టైఫస్ అన్నది? అన్నీ ఒకటేనండి. మలేరియా అయినా, డెంగ్యూ అయినా, టైఫాయిడ్ అయినా, స్క్రబ్ టైఫస్ అయినా ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే అన్నీ బాగానే రికవర్ అవుతాయండి. ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. సో అందుకనే ఫస్ట్ 48 అవర్స్ వరకు ఏ డిసీజ్ తీవ్రం అయిపోదండి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ దాని తీవ్రత పెరిగిపోతుంది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండి, లేదంటే అదర్ కోమార్బిడిటీస్, క్రానిక్ ఇల్నెస్ ఉండే వాళ్ళకి ఇవి వచ్చాయి అనుకుని ఇంకా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది దీంట్లో మలేరియా అయినా, డెంగ్యూ అయినా, ఏదైనా సరే ఎనీ ఇన్ఫెక్షన్ డిసీజ్, మనం ఈ 4 రెగ్యులర్గా డిస్కస్ చేస్తే ఇంకా చాలా డిసీజెస్ ఉంటాయి. సో ఏదైనా ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది క్లూ, అది ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్ అనమాట. ఓకే సార్, ఇక ట్రీట్మెంట్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి స్క్రబ్ టైఫస్ వ్యాధి కనుక వస్తే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది పేషెంట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్కి యాంటీబాడీ టెస్ట్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి స్క్రబ్ టైఫస్ ఉన్నది అని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఈ పేషెంట్కి మన దగ్గర ప్రెజెంట్ అయ్యే టైంకి ఎర్లీగా ఉన్నారా, లేట్గా కాంప్లికేషన్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎర్లీగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్గా టాబ్లెట్స్ రాసి, యాంటీబయాటిక్ రాసి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఫాలోఅప్లో ఉండొచ్చు. బట్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. బ్లడ్ టెస్ట్లో WBC కౌంట్, ప్లేట్లెట్స్ అన్నీ ఉంటాయి. అలాగే లివర్ ఎంజైమ్స్ అని చూస్తాం. అవన్నీ ప్లేట్లెట్స్ బాగా పడిపోతున్నాయి, లివర్ ఎంజైమ్స్ బాగా పెరిగిపోయి, జాండీస్ బాగా ఎక్కువ ఉంది, చెస్ట్ ఎక్స్రేలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా అనుకున్నప్పుడు మనం ఐసీయూలో, హాస్పిటల్లో అడ్మిట్ చేసి వార్డులోన, ఐసీయూలో అనేది ఆక్సిజన్ లెవెల్స్ ఆ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం. అలా కాదు, ఇది తీవ్రంగా లేదు, పేషెంట్ కంప్లైంట్స్ మామూలు యావరేజ్గా ఉన్నాయి, ఇనీషియల్గా ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయంటే మనం హ్యాపీగా ఓపీలో ట్రీట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటే సరిపోతుంది. అంటే సార్, ఒక టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా మనం దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. వెరీ ఎర్లీ స్టేజ్లో పేషెంట్ ఒక ఫీవర్ వచ్చిన 3rd డే 4th డే మనకు వచ్చారు, మనం ట్రాపికల్ ఫీవర్ సంబంధించిన టెస్ట్లన్నీ రాసాము. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాగా ఇది కూడా చేస్తాము. ఈ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది, పేషెంట్ బీపీ బాగానే ఉంది, ఆక్సిజన్ బాగానే ఉంది, ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి అనుకుంటే అడ్మిషన్ అవసరం లేదు. ఎడిక్వేట్ వాటర్ తీసుకోవడం, హైజీను అది చూసుకుంటే సరిపోద్దండి. సరే, ఇక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి మనం అంటూనే ఉంటాము. సో ఇంతకీ ఈ యొక్క కేసెస్ పెరుగుతున్న ఈ యొక్క నేపథ్యంలో సో జనాలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? ఈ పేషెంట్ ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో కాంప్లికేషన్స్ చెప్పలేదు. కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ పేషెంట్ ఇనీషియల్ స్టేజ్లో
బాడీ ఒళ్ళంతా నొప్పులు, జ్వరం, కళ్ళ నొప్పులు, హెడేక్, వామిటింగ్ సెన్సేషన్, ఆకలి తగ్గిపోవడం, నీరసం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఇనీషియల్ స్టేజ్ లో. ఇవన్నీ కూడా ఈవెన్ పీపుల్ కూడా జనరల్ గానే తీసుకుంటూ ఉంటారు. అందువల్లే అక్కడ కొంచెం మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయాలండి. సో వన్స్ ఈ పేషెంట్ కొంచెం డిలే చేసిన, డయాగ్నోసిస్ చేయడం లేట్ అయినా సరే ప్రాణాంతం అయ్యే అవకాశం ఉంది. ఇందాక మీరు అడిగారు కదా, ప్రాణాంతం అవడం అంటే ఇది బ్రెయిన్ స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ డిసీజ్ లక్షణాలు బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్, లంగ్స్, కిడ్నీ ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అండి. సో చాలా మంది పేషెంట్ మేము చూసిన వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ డ్యామేజ్తో వస్తారు, ప్లేట్లెట్స్ బాగా పడిపోయి బ్లీడింగ్ లక్షణాలతో వస్తారు. లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏఆర్డిఎస్ అంటారు అన్నమాట. ఏఆర్డిఎస్ అనేది తీవ్రమైన వెరీ సీరియస్ కండిషన్ అనమాట లంగ్స్కి. లంగ్స్ చుట్టూ వాటర్ పట్టరు, నిమోనియా లాగా అనమాట. వాటర్ అంతా పట్టి శ్వాస తీసుకోవడం కష్టం అయిపోతుంది. అసలు ఖచ్చితంగా వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవుతుంది అనమాట. సో ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏఆర్డిఎస్ అని రావచ్చు. కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు. ఒకసారి యూరిన్ అవుట్పుట్ అంతా ఆగిపోయి రీనల్ ఫెయిల్యూర్తో ప్రెజెంట్ అయినప్పుడు డయాలసిస్ కూడా అవసరం అవ్వచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ లక్షణాలు వస్తాయి. డెంగ్యూ లాగా దీనికి కూడా ప్లేట్లెట్స్ ఏ డిసీజ్లో తగ్గినా బ్లీడింగ్ లక్షణాలు రావచ్చు, క్రిటికల్ లెవెల్స్ పడిపోతాయి. సో మేము ప్లేట్లెట్ సపోర్ట్ అవసరం అవ్వచ్చు బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి. అలాగే బ్రెయిన్కి ఎఫెక్ట్ అవడం వల్ల దీన్ని ఎన్కెఫలైటిస్ అంటారు. పేషెంట్ అపస్మార స్థితికి వెళ్ళిపోయి ఈ డిసీజ్ పూర్తిగా కంట్రోల్కి వచ్చిన తర్వాత కానీ పేషెంట్ కోమా నుంచి బయటకు రారు. సో అపస్మార స్థితి నుంచి మళ్ళీ నార్మల్గా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ మేము రెగ్యులర్గా ఐసీయూలో ఉన్న పేషెంట్స్ చాలా మంది చూస్తుంటాం ఈ డెంగ్యూ స్క్రబ్ టైఫస్తో అడ్మిట్ అయిన వాళ్ళకి. సో మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే డిసీజ్ ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ఎర్లీగా ఇమీడియట్గా ట్రీట్ చేయడం అనేది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. స్క్రబ్ టైఫస్ లాగే వేరే డిసీజ్ లాగే స్క్రబ్ టైఫస్ కూడా అంతే సేమ్ అండి. ఓకే సార్. సార్ ఇన్ కేస్ కనుక ఒక స్క్రబ్ టైఫస్ వ్యాధి కనుక వస్తే సో వాళ్ళు అసలు ఫుడ్ ఏం తీసుకోవాలి ఏంటి? దీనికి ప్రత్యేకంగా ఫుడ్ అంటూ ఏమి ఉండదండి. మెయిన్ ఏంటంటే హైడ్రేషన్ ఇంపార్టెంట్. పేషెంట్ అవుట్ పేషెంట్గా ట్రీట్ చేసినా, ఇన్ పేషెంట్గా ట్రీట్ చేసినా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషియస్ ఫుడ్, ఆల్ వెజిటబుల్స్ అన్ని తీసుకోవచ్చు. విల్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ గట్రా ఏమైనా అయినా మళ్ళీ డయేరియా ఇది ఇంకా సిక్ అవుతారు కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ప్లస్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్, ఫ్రూట్స్, ఎడిక్వేట్ వాటర్ అండ్ ఆల్ లిక్విడ్స్ తీసుకోవచ్చు అండి. ఓకే సార్. సార్ ఇన్ కేస్ కనుక ఈ యొక్క డిసీజ్ కనుక వస్తే సో వాళ్ళు ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ఏంటి? ఒకసారి డిసీజ్ వచ్చిన పర్సన్కి మళ్ళీ ఇమీడియట్గా రాదండి. ఎందుకంటే దాని తనకి యాంటీబాడీస్ మన బాడీలో కొన్ని నెలలు, సంవత్సరాలు ఉంటాయి. సో ఇమీడియట్గా అదే పర్సన్కి రాదు. పర్సన్ టు పర్సన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ మైట్ అనేది మళ్ళీ వేరే పర్సన్కి బైట్ చేస్తేనే ఈ స్క్రబ్ టైఫస్ వస్తుంది. సో వ్యాధితో ఉన్న పేషెంట్ పక్కన ఉండడం వల్ల అలా ఏమి రాదండి, అలా వైరస్ లాగా ఏమి ఎఫెక్ట్ అవ్వదు అంటారు. ఓకే సార్. సార్ ఇక ఈ యొక్క కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు జనాలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఇది ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు స్క్రబ్ టైఫస్ అనేది టైఫాయిడ్, డెంగ్యూ లాగా ఇది ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అని అందరికీ తెలుస్తుంది. చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్స్ కూడా సేమ్. సో జనరల్గా రూరల్ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళకి, రూరల్ ఏరియాస్ నివసించే వాళ్ళకి వస్తాయి. చెట్లు, పొదలు ఇవన్నీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి, సిటీస్లో జనరల్గా తక్కువ కాబట్టి ఎక్కువ పాపులేషన్ ఉండే ఐ మీన్ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు జనరల్గా. సో స్కిన్ కవర్ చేసుకోవాలండి. ఫుల్ హ్యాండ్స్ వరకు వేర్ చేయడం, సాక్స్లు వేసుకోవడం, ఫుల్ డ్రెస్తో ఉండాలి. ఎందుకంటే స్కిన్ ద్వారా మాత్రం ఇది బైట్ చేస్తుంది కాబట్టి ఈ వర్కర్స్ ఎస్పెషల్లీ ఫార్మర్స్, వర్క్ చేసే వీళ్ళందరూ కూడా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎస్పెషల్గా ఫీవర్ రాగానే ఇమీడియట్గా ఇది స్క్రబ్ టైఫస్ జ్వరం అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డాక్టర్ చూపించుకొని టెస్ట్ చేసుకోవాలి. ఓకే సార్. సరే ఇక ఫైనల్ యొక్క స్క్రబ్ టైఫస్ కోసం మీరు పబ్లిక్కి ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు, మీ యొక్క మెసేజ్ ఏంటో మాకు చెప్పండి. ఇది ప్రత్యేకంగా స్క్రబ్ టైఫస్ గురించనే కాదు, ఏ ఫీవర్ అయినా సరే సింపుల్. ఇప్పుడు వైరల్ ఫీవర్ కూడా వెరీ కామన్గా వస్తుంటాయి. ఈ 48 అవర్స్ వరకు జనరల్గా ఏ ఫీవర్ అయినా 48 అవర్స్ ఇబ్బంది పడుతుంది. ఆటోమేటిక్గా తగ్గిపోయి నార్మలైజ్ స్టెబిలైజ్ అయిపోతే వైరల్ ఫీవర్స్ 3-4 డేస్ వరకు వీక్నెస్ అన్నీ ఉంటాయి. అలా కాదు, రోజు ఫీవర్ పెరుగుతూనే ఉంది, అదర్ సిమ్టమ్స్ రోజుకి ఎక్స్ట్రా వస్తున్నాయి. సివియర్ మజిల్ పెయిన్స్, సివియర్ హెడేక్ వస్తుంది, ఇంకా దగ్గు వస్తుంది, కొంచెం వీక్నెస్, ఎస్తీని అంటారు, ఆకలి తగ్గిపోతుంది. ఈ కంప్లైంట్స్ అన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి కొద్దీ మనం నెగ్లెక్ట్ చేయకుండా 3 డేస్ తర్వాత కూడా ఇంకా రెస్పాన్స్ రావట్లేదంటే ఇమీడియట్గా అది ఏ డిసీజ్ అయినా అవ్వచ్చు, ఏ ఇన్ఫెక్షన్ అయినా అవ్వచ్చు, నాట్ ఓన్లీ స్క్రబ్ టైఫస్. సో స్క్రబ్ టైఫస్ ఎక్కువ ఉంది కాబట్టి స్క్రబ్ టైఫస్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరలో ఎక్కడైనా డాక్టర్ ఎవరంటే వాళ్ళ దగ్గరలో చూపించుకొని ఆ టెస్ట్ని నిర్ధారణ చేసుకోవాలి. ఐ మీన్ ఆ డిసీజ్ నిర్ధారణ చేసుకొని
దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్, డెత్ అవన్నీ ప్రివెంట్ చేయొచ్చండి. Okay. మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది లేట్ చేసే కొద్దీ. అవును సార్. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడకుండా ఒక క్వాలిఫైడ్ పర్సన్ డాక్టర్ చూపించుకొని సరైన మందులు తీసుకుంటే ఏ కాంప్లికేషన్స్ ఉండవండి. ఓకే సార్. సార్ ఇంకా వన్ మోర్ థింగ్, సో మీరు అసలు ఎన్ని డెత్ కేసెస్ చూసి ఉంటారు ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి వల్ల? యాక్చువల్లీ మేము ట్రీట్ చేసిన పేషెంట్స్లో వెరీ రేర్లీ డెత్ చూస్తాం. ఎందుకంటే వాళ్ళు రిఫర్ చేసినప్పుడు కూడా మాకు కొంచెం పేషెంట్స్ బీపీ అనేవి బాగానే ఉంటాయి, కానీ రెస్పిరేటరీ డిస్ట్రెస్, కిడ్నీ ఎఫెక్టెడ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఈ సిమ్టమ్స్ వస్తారు. ఇది మన స్క్రబ్ టైఫస్ సంబంధించిన టెస్ట్ ఇమీడియట్గా చేసి మనం దానికి అప్రోప్రియేట్ ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 3 days స్టెబిలైజ్ అవుతారు. 3 days, 3rd day నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి కరెక్ట్ పర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వగానే 3 days నుంచి అవుతుంది. ఈలోపు కాకపోతే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవుతుంది, రేనల్ సపోర్ట్ అవసరం అవచ్చు, అంటే కిడ్నీ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతే డయాలసిస్ కూడా అవసరం అవచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోతే ప్లేట్లెట్స్ యాడ్ చేస్తాం, ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకుంటాం. ఇలాగా ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయితే ఆర్గాన్ సపోర్ట్ చేసుకుంటూ ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించిన యాంటీబయాటిక్స్ పర్ఫెక్ట్గా డోసెస్ ఇస్తూ మానిటర్ చేసుకుంటే జనరల్గా మనం డెత్ని అవాయిడ్ చేయొచ్చు. సో మార్టాలిటీ అనేది చాలా తక్కువ అండి, ఎర్లీగా మనం ట్రీట్ చేయగలిగితే బాగానే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఓకే వ్యూవర్స్, మరి మీరందరూ కూడా విన్నారు కదా, మరి ఈరోజు డాక్టర్ గారు స్క్రబ్ టైఫస్ కోసం ఎన్నో విషయాలు చెప్పారు. మరి మీకు కనుక ఫీవర్ వచ్చినా, హెడ్ఏక్ వచ్చినా, లేకపోతే ఎలాంటి బ్లాక్ స్పాట్స్ వచ్చినా మీరందరూ కూడా ప్రివెంట్ చేసుకోండి. సో ఎందుకంటే ఇది స్క్రబ్ టైఫస్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధి చాలా వరకు వ్యాపిస్తున్నది కాబట్టి దీని నుండి ప్రివెంట్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ద డాక్టర్. మరిన్ని హెల్త్ అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది నీలిమ. సో అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ వైజాగ్ డిపోమైన్స్. నమస్కారం.